మన్ విదా కరో. ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ గురించి ఏమో చెప్పారు, చెప్పు ఒకసారి. తీసుకో పేరు, పర్వాలేదు. అది తను అన్ని నాశనం అయిపోతాయి కదా, ప్రకృతి కూడా నాశనం అయిపోయింది అన్నారు కదా. మరి అలాంటప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ప్రకృతి కూడా నాశనం అయినప్పుడు మరి మీరు చెప్పేది కరెక్ట్, లేకపోతే సంసారాన్ని వదిలేసి ఆయన సన్యాసిగా ఉన్నప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సన్యాసంలో ఉండి ఇది సంసారం తీసుకెట్టడం మంచి, లేకపోతే సంసారంలో ఉంటే సన్యాసిగా ఉండగలుగుతామా అనేది నా డౌట్. ఎలాగైనా ఉండు, మనసులో ఎవరిని ఉండనీయకు. దేంతో బాండింగ్ పెట్టుకోకుండా. అవును అవును. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని వదిలేశారు అనుకుందాం, ఆయన అంటే నాకు ఇష్టం, కుటుంబాన్ని వదిలేశారు ఆయన అనుకో. ఇప్పుడు ఆయన ఉంటున్నది ఎవరితో? ఎవరితో కాదు కదా, ఆయన ఆత్మకింద ఉంటాడు అంతే. నేను అంటున్నది ఎవరో ఒకరితో మాట్లాడతావు కదా. అవును. అట్లనే కుటుంబ సభ్యులతో మాట్లాడు. అవును. ఎవరెవరితోనో బాగుంటున్నావు కదా, అట్లా కుటుంబ సభ్యులతో బాగుండు. ఇక్కడ విషయం అంతా ఏంది, అందరి మధ్య నుండి నీ మనసులో ఎవరిని ఉండనీయకుండా ఉండే స్థితి ఉంది, అందరికి దూరంగా పారిపోయి కూడా అందరిని మోసే స్థితి కూడా ఉంది. మరి మీరు చెప్పే లెక్క ప్రకారం అయితే ఆయన మళ్ళీ వాళ్ళతో కలిసినప్పుడు మళ్ళీ సంసారం కలిసిదని అంటారు. అయితే తెలియదు నాకు, నేను ఊహించను ఎప్పుడు. అది ఆయన గొడవ, ఆయన చూసుకుంటాడు, మనకెందుకు. నేను అంటున్నది ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా ఈ క్షణం నువ్వు నా మనసులో ఉన్నావు అంతే. నువ్వు ఫోన్ పెట్టేగానే నా మనసు నుంచి దిగిపోయావు అనుకో, బ్యూటిఫుల్ అనమాట. స్టేజ్ లాగా ఉండాలి మైండ్. ఎవడో స్టేజ్ మీద ఎప్పుడు ఉండదు చూసావా? ప్రోగ్రామ్ ఉన్నంత సేపే స్టేజ్. ప్రోగ్రామ్ అయిపోగానే అందరు దిగిపోతారు కుర్చీలతో సహా. అట్లా నీ మనసు అనే ఒక వేదిక మీద నుంచి అవసరమైనప్పుడు ఒకరికి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వు, స్టేజ్ మీద ఇచ్చినట్టు. కానీ ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళేడు వీళ్ళేడు చీపురు తీసుకొచ్చి కొడితే అందరు పడిపోవాలి కింద. అట్లా. సో ఇప్పుడు అందుకే ఇది నేను రికార్డ్ చేయడానికి కారణం ఏంటంటే, ఒక విషయం అందరు అంటారు కదా, మనసు అద్దం వలె ఉంచుకో అనేది. ఇట్లా రెండు స్థితుల గురించి చెప్పారు. ఒకటి మనసు అద్దం వలె ఉంచుకో, రెండోది తామరాకు మీద నీటి పొట్టు. ఈ రెండు మనసు యొక్క స్థితులే. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు తామరాకు మీద నీటి పొట్టులా మాట్లాడు, మాటలు అయిపోగానే అద్దంలా చేసుకో. ఈ రెండు స్థితులు ఉన్నాయి. నువ్వు అందరికి దూరంగా ఉంటా అంటే కుదరదు. కిరాణం కొట్టు వాడితో మాట్లాడాలి, షేవింగ్ వాడితో మాట్లాడాలి, కూరగాయల వాడితో మాట్లాడాలి, తప్పదు కదా. మాట్లాడుతున్నప్పుడు హాయిగా మాట్లాడు, లావాదేవీ కానీ, అరవాలనిపిస్తే అరువు, కోపడితే కోపడు, అవన్నీ ఉన్నది. కానీ ఒక్కసారి అయిపోగానే ఇంక మోయక దాన్ని. ఇంకా ఇప్పుడు స్టేజ్ మీద నరేంద్ర మోదీ గొప్ప ప్రసంగం ఇచ్చాడు, మిట్టి మే మిలాదేంగే సబ్కో అన్నాడు అనుకో, అది అయిపోగానే అయిపోయింది కదా. స్టేజ్ లేదు, మైక్ లేదు, ఎవరు లేరు, ప్రధానమంత్రి లేడు, ఎవరు లేరు అక్కడ. సో ఆ స్థితి అన్నది చాలా పరమోత్కృష్టమైంది. ఇప్పుడు మీరు అట్లాగే ఆత్మని ప్రతి జీవిలో చూడమన్నారు కదా, ఆకలిలో ఆత్మను చూడమన్నారు కదా. ఆత్మను చూడమనిలే, ఆత్మ నువ్వు ఎందులో చూడ, అది ఉంటే కదా చూడడానికి. ఆత్మ అంటే నథింగ్ బట్ ఒక అంటే ముక్కలు కాకుండా కొనసాగేది అని. ఇప్పుడు నదికి నేను చిన్న ప్రశ్న అడుగుతా, అది చూడడం తర్వాత ఫస్ట్ దాని స్వభావం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు నదికి స్విమ్మింగ్ పూల్ కి తేడా అయింది, రెండు వాటరే కదా. వాటరే, కాకపోతే ఇది ఒక వేలో ప్రవహించింది, దానికి అది కూడా ఓకే. నది ఎక్కడ ఖండం అవ్వదు, అఖండముగా ఉంటది. అది ఎక్కడ ఇదైనా కానీ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్షన్ తీసుకుని మళ్ళీ ఇదయ్యి అట్లా. స్విమ్మింగ్ పూల్ ఏమో ఖండం అయిపోయింది. అందుకే మనం 7 ఖండాలు అన్నామంటే 7 ముక్కలని. సో మనసు ఖండఖండం కాకుండా చూసుకోవడం ఎట్లా అన్నది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. సో ఆత్మానుభవం అంటే నథింగ్ బట్ ఖండాలుగా అయిన మనసు అఖండం అయిపోయింది. అఖండం అయిపోయిందంటే భేదభావం పోయిందని. ఇప్పుడు నది అన్ని ఊర్లు తగులుతూ పోయినట్టు నువ్వు అందరినీ టచ్ చేస్తూ పోతున్నావు తప్ప ఈ ఊరు బాగుందని ఆగిపోలేదు. అంటే మీరు అనే దాని ప్రకారం నేను నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఒక వస్తువుని మనం ఎట్లా చూస్తామో శరీరాన్ని కూడా ఆత్మ నుంచి దూరంగా అట్లా చూడాలి. అది నువ్వే ఆత్మగా చూడు. అదే నేనే ఆత్మనయ్యి ఒక శరీరాన్ని. ఇప్పుడు మనము రిమోట్ కంట్రోల్ కార్ కనుక పెట్టుకుంటే మనం ఆపరేట్ చేసే రిమోట్ ఏమో మన ఆత్మ అయితే, కంట్రోల్ అయ్యే కార్యం శరీరం కింద ఉండాలి. ఇది లాజిక్. అట్లా కాకుండా ఆకలిని ఎందుకు పోల్చాను ఆత్మతో అంటే, అది అఖండంగా కొనసాగుతుంది, అందరిలో ఉంది అని. సో ఏదైతే ధనికుల్లో అయినా, బీదవాళ్ళు అయినా, పొలిటీషియన్లు అయినా, కుక్కలు, పిట్టలు, అమీబాలు అన్నిట్లోనూ ఉంది కనుక అది ఆత్మస్థితి అని అర్థం చేసుకోవడానికి ఒక పోలిక, ఒక ఎగ్జాంపుల్ అంతే.
అందరిని ఒక తాటి కింద చేస్తుంది కనుక అది ఇది అంటే విభజన లేని భేదభావం లేని స్థితి. మరణం కింద మరణం చూసే చూపు ఒకటే, జన్మ చూసే చూపు ఒకటే అట్లా. అదేలేండి, ఈ 2 డౌట్ల కోసం మీకు ఫోన్ చేశా, అడుగుదాం అనుకుంటున్నా కానీ నేను అన్ని పార్ట్స్ డౌన్లోడ్ చేసుకుని వింటానే ఉండా. నాకు తెలుసు మీరు చెప్పిందల్లా 2 పార్ట్స్ అని. మా సాక్షిగా చూడటం తామరాకులాగా ఉంటాం, అదే మన లేకుండా. కానీ ఏంటంటే నేను యూట్యూబ్ ఆన్ చేసినప్పుడల్లా ఏదో వీడియో చూద్దామని అనుకుంటా కానీ మనసు నీకెళ్ళే బీకిద్ది. కానీ ఆగదు అది, పనిలో ఉంటాను. ఎంత కాలం తర్వాత ఈ మాట తస్సదియ్య అయ్యేంద్రా బాలు తస్సదియ్య అంటే దానికి అర్థం ఉందా? తస్సదియ్య అదేదో చైనీస్ భాష. లేదు తస్సది అంటే ఇప్పుడు మనం అనుకున్నది అనుకోకుండా ఒకటి అడ్డుపడతా ఉంటది మనకు, కానీ మనసటి బీగుతా ఉంటది. అది అర్థమైంది నాకు, దాని అర్థమైంది. కానీ ఆ పదానికి అర్థమైంది. తస్సా అంటే ఏంది, దియ్య అంటే ఏంది, దానికి ఏమైనా ఉందా అని అట్లా. అంటే మామూలు వాచకంగా వాడతాం తెలుగులో అంతే. గరికపాటి చెప్తాడేమో దాని అర్థం. లంచ్ అయిపోయిందండి. ఈరోజు పూల పార్క్ లో అందరు వచ్చారు, పిల్లలు, మురళి గారు, రాధ గారు, నేను, బాలు, మైథిలి, టైసన్, సునీత. నేను వాటర్ తో ఆడుకున్నారు. అయ్యో రామ, అయ్యో ఈరోజు కూడా పొద్దున్నే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకొచ్చారు. చెట్లకు అన్నిటికీ ప్రూనింగ్ చేసి మంచిగా నీళ్లు పోసి హాయిగా మంచిగా అందరం కూర్చొని పిల్లలందరం బాసి పట్టేసుకొని కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే వెళ్ళిపోయారు. నువ్వు ఫోన్ చేసావు అంతే. వాన పడుతుందండి ఈరోజు పడలే, ఈరోజు పడదు. అవునా? అచ్చా, ఏ ఊరు? మాది ఇక్కడ గుంటూరు దగ్గర. అచ్చా, నేను జూన్ ఎండింగ్ లో వస్తా గుంటూరు వైపు. అవునా? మిమ్మల్ని కలుస్తాను అయితే. నేను ఎట్లా తెలుస్తుంది నీకు, యూట్యూబ్ ద్వారానో పోస్ట్ ద్వారానో. మనం కలుసుకుందాం. సరేనా? ఓకే, మరి ఉంటాను. సో మనసు అద్దంలా ఉంచుకోవడం అన్నది పూర్తి మన చేతిలో ఉందంతే. సరే, అద్దం కాబట్టి రిఫ్లెక్షన్ వస్తుంది, ఏది ఉంటుంది కనిపిస్తుంది. నువ్వు పక్కకు జరగగానే అది వెళ్ళిపోతుంది. సో మనసు కూడా అలా ఉంటే స్థితి ఉంది. అసాధ్యం ఏమి కాదు, కానీ చిన్న అవగాహన అవసరం, అంతకుమించి మరేం లేదు. పూల పార్కులో బోల్డ్ని పూలు పూసినాయి ఈరోజు. ఏముంది? సంపెంగ, మందారము, కనకాంబరము, నిత్యమల్లె, ఆ తర్వాత ఇంకేంది, గన్నేరు, ఏం పూలు ఉన్నారా, గులాబీ, మల్లెలు, ఆ తర్వాత ఆ గడ్డి పూలు అవి తెలియదు మనకు అవేంటో. అక్కడ ఉంది కదా సన్నజాజులు, మల్లెపూలు, సన్నజాజులు, మల్లెపూలు. ఈ అక్కడ ఒక పువ్వు ఉంది, అది తెలియదు మనకెందో. పచ్చ పూలు ఉన్నాయి, ఇది తెలియదు మనకు, దాని పేరు ఇది తెలియదు. అక్కడ ఒక పూలు, దానికి ఏదో పేరు ఉంటుందిరా, గుర్తుంది కాబట్టి గుత్తి పూలు అంటే. అంతే. తర్వాత నందివర్ధనము, గోవర్ధనం ఉంది ఇక్కడ. ఆ తర్వాత అక్కడ పారిజాతంగా రాలేదు పూలు, పారిజాతాలు. తర్వాత నైట్ క్వీన్, అది ఇప్పుడే చెప్పారు దాని పేరు. అంటే రాత్రిపూట పూస్తాయి అంటే. ఇక్కడ ఎనుకుంది కదా అది సన్న చెట్టు, అది కూడా తీగ చెట్టు. అయితే మనం ఏం చేయాలంటే సంపంగి, ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మనము ఒక ఇదేమంటారు, టెంపుల్ ఫ్లవర్స్, ఇంత పెద్దది కాకుండా చిన్న చెట్టు తెచ్చి అక్కడ మధ్యలో నాటుదాం. సరే మరి రీసారా సమయ